కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవల కొడవటిగంటి కుటుంబరావు గారి అనుభవం. కొడవటిగంటి కుటుంబరావు 28 అక్టోబర్ 1909న తెనాలి, గుంటూరు జిల్లాలో జన్మించారు. 30కు పైగా నవలలు, 300కు పైగా కథలు, 1000కి పైగా వ్యాసాలు రాశారు. వీరి రచనా సర్వస్వం 16 భాగాలు ప్రచురితమయ్యాయి. ఇవి కాక 100 పేజీలు అనువాదాలు చేశారు. చదువు, వారసత్వం, ఐశ్వర్యం, గడ్డు రోజులు వీరి ఇతర ముఖ్య నవలలు. 30 ఏళ్లపాటు చందమామ పత్రిక సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కినిమా అనే సినీ మాసపత్రిక సంపాదకులు. 17 ఆగస్టు 1980న మరణించారు. ఇక అనుభవం నవలా హృదయంలోకి వెళదాం. ఐశ్వర్యం, చదువు, వారసత్వం ఇవి కొడవటిగంటి కుటుంబరావు గారి కొన్ని ప్రసిద్ధ నవలల పేర్లు. అనుభవం అన్నవారి నవల పేరు వీటికి భిన్నం. నవల కూడా విభిన్నమైందే. ఆర్థిక సూత్రాలు, రాజకీయ సిద్ధాంతాల చర్చల గురించే కుటుంబరావు గారు రాస్తారని, వ్యక్తిగత జీవితం గురించి రాయరని కొందరికి ఓ అభిప్రాయం ఉంది. అలాంటి వారు అనుభవం నవల చదివితే వారి అభిప్రాయం ఎంత పొరపాటో వారికే తెలుస్తుంది. అనుభవం పార్వతి అన్న ఓ స్త్రీ జీవితం. పార్వతి పుట్టుకతో ఆరంభమైన ఈ నవల ఆమె పూర్తి జీవిత అనుభవాన్ని మనకు తెలియజేస్తుంది. ఏ మనిషి పూర్తి జీవితం తీసుకున్నా అది ఒక నవల అవుతుంది. కానీ ఆ వ్యక్తి ఓ విధానాన్నో, ఓ సామూహిక ప్రాతినిధ్యాన్నో ప్రతిబింబిస్తే ఆ నవలకి ఓ ప్రత్యేకత ఉంటుంది. పార్వతి ఈ నవల్లో కేవలం ఓ వ్యక్తి ప్రతిబింబమే కాదు, ఆమెలాంటి మరికొందరి ప్రతినిధిలా ఉంటుంది. నవల ముందుకు సాగుతూ పార్వతి గురించి తెలుస్తూ ఉంటే పాఠకులకి ఆమెలాంటి కొంతమంది గురించి తెలుస్తున్నట్టే ఉంటుంది. కానీ కేవలం ఒక్క పార్వతి జీవితమే తెలుస్తున్నట్టు ఉండదు. 19వ శతాబ్ది వెళ్ళిపోతుండగా పార్వతి పుట్టింది. అంటే 1900 ప్రాంతమన్నమాట. 5 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల. తండ్రి ఆమె 3వ ఏటే పోవటం వల్ల పార్వతికి తండ్రి అంత బాగా తెలియదు. తల్లి మీనమ్మ గండ్ర మనిషి. తల్లి అధికార ప్రభావం చిన్నతనం నుంచే పార్వతి మీద ఉంది. అందుకే కాబోలు చిన్నతనం నుంచి స్వతంత్రంగా బతుకుతున్న ఆడవాళ్లంటే పార్వతి ఇష్టపడుతూ వచ్చింది. తలెత్తక సంప్రదాయబద్ధంగా ఉండేవాళ్లంటే ఉదాసీనత పార్వతిలో చిన్నతనం నుంచే ఏర్పడింది. పెళ్ళయి కాపురానికి వెళ్లే వరకు పార్వతికి తెలిసిన ప్రపంచం తమ పల్లెటూరు, బస్తీలో కాపురం చేస్తున్న 3 పిన్నతలుల కుటుంబాలు, అన్నగార్ల సంసారాలు. అప్పుడప్పుడే జ్ఞానం తెలుస్తున్న పిల్లలు అక్కడే ఉన్నారన్న దృష్టి లేకుండా కొంతమంది పెద్దవారు కూడని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా తన తల్లి, చుట్టుపక్కల అమ్మలక్కలు చెప్పుకున్న కొన్ని పెద్ద కబుర్లు పార్వతి చెవిన పడ్డాయి. అవి తన తల్లి గురించి, బస్తీలో కాపురం చేస్తున్న పినతలుళ్ళ గురించి కావటంతో మరింతగా ఆ పసిమనసులో నాటుకుపోయాయి. తన తల్లి గురించి అమ్మలక్కలు కుంతీదేవి అనటం వింది. పెద్ద పినతల్లిని వదిలేస్తే చిన్న పినతల్లుల 2 పరాయి మగవాళ్లతో సంబంధాల గురించి వింది. ఆ వయసులో వాటి అంతరార్థం బాగా తెలియకపోయినా పెద్దయ్యాక
అర్థం చేసుకోగలిగింది పార్వతి. అవి అలా తెలిసినా పార్వతికి అటువంటి జీవితం రోత అనిపించలేదు. బస్తీ చూశాక పల్లె అన్నా, పల్లె పట్టున కొందరి ఆడవాళ్ల గానుగెద్దు జీవితం అన్నా ఉదాసీనత ఏర్పడ్డాయి. అధికారం కింద అణిగిపోని జీవితం కావాలనిపించింది. పెదపినతల్లి ద్వారా వాళ్ల ఊరికి చెందిన సంబంధం స్థిరపడింది పార్వతికి. జమీందారీ కుటుంబం. అత్తగారి పేరు శ్యామలాంబ. ఆవిడ ఒక్కగానొక్క కొడుకు కాంతయ్య. శ్యామలాంబ భర్త వెంకటనారాయణ గారికి సకల అభ్యాసాలు ఉన్నాయి. చాలా చాలా తిరిగేశాక పట్నంలో ఓ విధవ జమీందారిని గారి ప్రాపునే ఉండిపోయాడాయన. కొడుకు కాంతయ్య పెళ్లికి కూడా రాలేదు. కాంతయ్య ముమ్మూర్తులా తండ్రి పోలికేనని శ్యామలాంబ నమ్మకం. స్త్రీ వ్యసనం నుంచి కాంతయ్యని రక్షించాలంటే అందమైన భార్యని చిన్న వయస్సులోనే కట్టబెట్టాలని ఆవిడ నిర్ణయం. ఆ దృష్టితోనే పేదింటి పిల్ల అయినా అందగత్తె కావడంతో పార్వతితో సంబంధం కలుపుకుంది. కోడలు తనలాగే వ్యవహార్త అవ్వాలని ఆవిడ ఆకాంక్ష. పార్వతి, మీనమ్మ, శ్యామలాంబ ఈ నవలలో ప్రధాన పాత్రలు. ముగ్గురూ సరైన సంసార జీవితం లేనివారే. తగిన భర్త లేక సంప్రదాయమో, ధనమో, అధికారమో నియంత్రించిన ఈ ముగ్గురూ 3 రకాలుగా తమ తమ బిడ్డల జీవితాన్ని నియంత్రించాలని సర్వప్రయత్నాలు చేశారు. పరిస్థితులకు ఎదురు తిరిగి నిలబడ్డారు. సామాజిక చట్టం వాళ్ల ప్రయత్నాలకి కొంతవరకే అనుకూలించింది. పార్వతి కాపురానికి వచ్చి భర్త పద్ధతులు అర్థం చేసుకునేటప్పటికీ ఆమె గర్భవతి అయ్యింది. అప్పటికే ఆమెకి చాలా విషయాలు తెలిసి వచ్చాయి. పుట్టిన పిల్లాడు తండ్రి పోలికే అన్నారు. తాతగారి పేరే చినవెంకటనారాయణ అని పెట్టారు. పిల్లాడికి అన్ని రకాలుగా ఆ వారసత్వం, ఆ బుద్ధులే వస్తాయని పార్వతి భయపడింది. అప్పటికే భర్త కాంతయ్య సంసారం పట్టకుండా వేరే ఇంట కాలక్షేపం మరిగాడు. అత్తగారు శ్యామలాంబకి చిత్తచాంచల్యం ఏర్పడింది. ఇవన్నీ చూసి పార్వతి పిల్లాడితో పుట్టింట అన్నగార్ల దగ్గరే ఉండిపోయింది. పురిటికని వచ్చిన పార్వతికి పుట్టిల్లే నివాసం అయిపోయింది. జమీందారిలో భర్త తగలేస్తున్నది తగలయ్యగా మిగిలిన పొలం, పుట్ర, మంచి చెడ్డలు చూసే నమ్మకమైన గుమస్తా మామయ్య గారున్నారు. ఐవేజు తాలూకు సొమ్ము ఆయనే తెచ్చి ఇస్తుండటం పార్వతికి సులువుగా మారింది. పిల్లాడిని చదివించుకుంటూ వేరే ఇల్లు తీసుకుని ఉండటం ఆరంభించింది పార్వతి. తన ఇల్లు, తన పిల్లాడు, తను తీర్చిదిద్దుకోవలసిన సంసారం అన్న స్వతంత్రపు రుచి ఆమెకు ఓ రకం తృప్తినిచ్చింది. వెంకటనారాయణ హైస్కూలు చదువు ఆ రకంగానే పూర్తయింది. పార్వతి భర్త ఇదేం పట్టించుకోలేదు. పార్వతి అత్తగారు శ్యామలాంబకి పిచ్చి పెరిగాక ఆమె తాలూకు బంధువులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. చేతికందిన డబ్బు జల్సా చేస్తూ పార్వతి భర్త కాంతయ్య పట్నంలోనే ఉండిపోయాడు. ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేని స్వతంత్రం పార్వతిది. ఉన్న డబ్బులో చాలా భాగం వడ్డీలకు తిరుగుతూ ఆదాయం బాగానే ఉంది. కొడుకు నారాయణ చెప్పు చేతల్లోనే ఉంటూ ఆమె మాట కాదనడం లేదు. ఓ రకంగా ఆమె జీవితం బాగానే ఉంది. పార్వతమ్మకి సాయానికి అన్నగారులున్నారు. భర్త ఆస్తి మీద విపరీతంగా అప్పులు చేస్తున్నాడని నారాయణ పేరుతో మైనరు దావా వేసి ఆ విషయంగానూ జాగ్రత్తపడింది. తల్లి మాటకి ఎదురు చెప్పే గుణం నారాయణకి లేదుగాని ఆవిడ అన్ని పద్ధతులు నారాయణకి ఇష్టంగా ఉండటం లేదు. కాలేజీ చదువుకి వచ్చేటప్పటికీ నారాయణకి కనీసం కొన్ని విషయాలలోనైనా తల్లి నుంచి స్వతంత్రం కావాలనిపించింది. ఈలోగా నారాయణ తండ్రి కాంతయ్య గుంటూరులో చనిపోయాడు. పార్వతి కొడుకుని తీసుకుని వెళ్ళి వచ్చింది. భర్త మరణం ఆమెని మరింత బండగా తయారు చేసింది. భర్త పోయినందుకు కాక వైధవ్యం వచ్చినందుకు ఎక్కువ విచారించింది.
తల గొరిగించుకోవడానికి ఒప్పుకోలేదు. పోయిన భర్తకి కర్మకాండ మాసికాలు శ్రద్ధగానే చేయించింది. నారాయణ డిగ్రీ విజయనగరం హాస్టల్లో ఉండి చదివాడు. అలా కొడుక్కి దూరంగా ఉండటం పార్వతికి ఇష్టం లేకపోయినా తప్పలేదు. తన స్వతంత్ర జీవితంలో నారాయణ చాలా ప్రయత్నాలు చేశాడు. సంగీతం, నటన, స్పోర్ట్స్ ఏదీ సరిగ్గా అబ్బలేదు. చివరికి కథలు రాయడం మీద ఒకంత గురి కుదిరింది. తన నుంచి దూరంగా ఉండటమే కాదు, తన భావాలకి తనకీ కూడా కొడుకు దూరమవుతున్నాడన్న దుగ్ధ పార్వతికి పట్టుకుంది. తండ్రి తాలూకు పోలికలేమోనన్న అనుమానం కలిగింది. ఇక పిల్లాడికి తొందరగా పెళ్లి చేసేయటం మంచిదనుకుంది. సావిత్రితో నారాయణ పెళ్లి జరిగింది. మామగారు వాళ్లది బాగా ఉన్న కుటుంబం అవటం వల్ల, తనకీ లోటు లేకపోవడం వల్ల నారాయణకి ఓ కొత్త ఊహ వచ్చింది. గడవని వాళ్లకి కానీ ఉద్యోగం తనకెందుకు అనుకున్నాడు. కథలు రాయటం మీదే దృష్టి పెట్టాడు. కథలు పత్రికల్లో అచ్చవుతున్నాయి. మంచి వయస్సు, కలిసిన అభిప్రాయాలు, సావిత్రి నారాయణ చిలకా గోరింకల్లా కలిసిపోయారు. అది చూసిన పార్వతికి మళ్ళీ తనది ఒంటరి బతుకే అనిపించింది. సర్వస్వంగా పెంచుకున్న కొడుకు తనవాడు కాదా అన్న మదన. ఆమె బాధ కేవలం వ్యక్తిపరమైందే కాదు, మారుతున్న కాలం, తరాల అంతరం, రకరకాల పరిస్థితుల ప్రభావం. కానీ ఇవేవీ ఆవిడ ఆలోచనలో లేవు. తను ఎంతో కష్టపడినా, ఒంటరిగా పోరాడి ఎదురు నిలిచి సాధించినా ఫలితం ఇలా ఉందే అన్న ఆరాటం. తను పడిన కష్టానికి కొడుకు తననే సర్వస్వంగా చూడాలి. అంతేకాని పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగే వాజమ్మ కాకూడదు. మిగిలిన విషయాల్లో నచ్చకపోయినా భర్తలో ఇటువంటి గుణం లేనందుకు ఇప్పుడు సంతోషపడింది పార్వతి. ఆవిడ అభిప్రాయాలు స్థిరంగా ఉండటం లేదు. నారాయణకి అలాగే ఉంది. ఉద్యోగం అక్కర్లేదనుకున్న అతనికి ఇప్పుడు ఉద్యోగం చెయ్యాలనిపించింది. అది సాహిత్య సంబంధమైన సబ్ ఎడిటర్ ఉద్యోగం దొరకటంతో భార్యతో మద్రాసుకు మారి అక్కడ కాపురం పెట్టాడు. ఈ పరిణామక్రమంలో పార్వతి మనసు ఎంతో పరితపించింది. తన కొడుకు ఇంక తనకి దూరమే అనుకుంది. వాళ్ల ధోరణి వేరు. అక్కడ వాళ్లకి తను అవసరం లేదేమోనని బాధపడింది. మద్రాసులో వేరు కాపురం హుషారే. తల్లి ఒంటరి జీవితం గురించి నారాయణ పట్టించుకోలేదు. నారాయణకి ఆడపిల్ల పుట్టింది. బారసాలలో అందరూ ఆ పిల్ల పార్వతి పోలికేనంటే మురిసిపోయింది. మళ్ళీ మరో చిరు ఆశ. ఆ ఆశ మనసులో మెదులుతుండగానే పార్వతి మద్రాసు వెళ్ళింది. మనవరాలి పెంపకం విషయంలో ఆవిడ మాట చెల్లలేదు సరికదా, అంతా విరుద్ధంగానే ఉంది. మద్రాసులో తనకేమీ లేదన్న నమ్మకం పార్వతికి క్రమంగా బలపడింది. వాళ్ళు తనను అర్థం చేసుకోరు, తాను వాళ్లను అర్థం చేసుకోలేదు. వాళ్ల భావాలు వేరు. తన పద్ధతులు, ఉద్దేశాలు వాళ్లకు బాధ కలిగిస్తున్నాయి. ఇలాంటి భావనలే కాక ఆమె మనస్సులో రకరకాల భయంకర ఊహలు కూడా కలిగాయి. ఏనాడో మరిచిపోయిన శృంగారం, ఇలా కన్నా వేశ్యగా పుట్టి ఉంటే బావుండేదేమోనన్న ఊహ. మొత్తానికి పార్వతికి మద్రాసు జీవితం బాధగా మారింది. అన్నగారింట్లో పెళ్లి నెపంతో వచ్చేసింది. ఆ వచ్చిన పార్వతి తిరిగి మద్రాసు వెళ్ళక తెనాలికే వెళ్ళి చేరింది. క్రమేపీ పార్వతమ్మ మనసు ఓ డల్లతనం ఆపాదించుకుంది. పార్వతమ్మ జీవితంలో ఎక్కువ బాధ నారాయణ వల్లే కలిగింది. ఆమె జీవితాన్ని, ప్రేమను, తపస్సును వ్యర్థం చేశాడని ఆవిడ ఉద్దేశం. అదే బాధతో 20 ఏళ్లు గిలగిలలాడింది. ఆమె తన మనసు డొల్లతనాన్ని డబ్బుతో నింపాలని చూసింది. కొంతకాలం బాగానే అనిపించినా ఆ ప్రయత్నమూ ఫలించలేదు. మొండిగా బతికింది. తనకి వంటిల్లు మాత్రం ఉంచుకుని ఇల్లంతా అద్దెకి ఇచ్చేసింది. ఇంట్లో అద్దెకి వచ్చిన ఆంజనేయులు గారు ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవారు.
కొన్నాళ్ళు ఆ కబుర్లు వింది. వాళ్ళ అబ్బాయి తల్లితో ఉండే తీరు పార్వతమ్మకి బాగా నచ్చింది. ఆవిడ జీవితంలో కోరుకున్నది అదే. కొడుకు ప్రేమ, ఆదరణ. అవే ఆమెకు దక్కలేదు. పార్వతమ్మకి జబ్బు చేసింది. కొడుకు కోడలు వచ్చారు. చనిపోయే ముందు నారాయణతో, నారాయణ, నిన్ను ఎట్లా పెంచాలో చేతగాక దూరం చేసుకున్నా. మనింట్లో అద్దెకున్న వాళ్ళబ్బాయి ఆ తల్లి ఎంత ప్రేమగా ఉంటారు, వాళ్లను చూస్తే ముచ్చటేస్తుంది అంది పార్వతమ్మ. ఆవిడ జీవితానుభవం వడగడితే చివరకు తేలిన నిగ్గు ఆ 2 ముక్కలే అంటారు కుటుంబరావు గారు నవల చివర్లో. ఓ తరం జీవితానుభవం, అనుభవం నవల. 1970లో వచ్చింది నవల. తరచి చూస్తే ఈ నవలలో లేనిదేదీ లేదనిపిస్తుంది. అప్పటి సామాన్య గృహిణి జీవిత పరిధిలోకి వచ్చే అన్ని విషయాలు ఈ నవలలో ఉన్నాయి. ఆడవాళ్ల కబుర్లు, గొప్పలు, చాడీలు, రంకులు, కోర్టు కేసులు, రాజీలు, సానులు, వీధి బాగోతాలు, నాటకాలు, పిల్లల పెంపకం, స్వయం నిర్ణయాలు, బిడ్డల అనారోగ్యం, సాంఘిక సమస్యలు, ఉద్యమాలు, ప్రపంచ యుద్ధం, సమాజపు కట్టడి, విశృంఖలత్వం. పార్వతి కేంద్రంగా అద్భుత మనస్తత్వ విశ్లేషణ. ఇది అని చెప్పలేని గొప్ప రచన ఈ నవల. 2-3 వాక్యాల్లో సాంఘిక తీరుని అద్భుతంగా చెప్పటం కొడవటిగంటి కుటుంబరావు గారి ప్రత్యేకత. ఆ వాక్యాల సారం ప్రత్యేకంగా మరో నవల అవుతుంది. అటువంటి వాక్యాలు ఈ నవలలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి, మనిషికి స్వేచ్ఛ కావాలి, ఇతరుల సహకారమూ కావాలి. ఈ రెండింటికీ వైషమ్యం కలగకుండా జీవిస్తేనే మనిషికి సుఖం ఉన్నది. సాహిత్యకారుల మధ్య అనుబంధం బంధుత్వంలా అనిపించటం, ఒకరి గురించి చెడుగా మాట్లాడుకోవటమే తరచూ కాలక్షేపంగా ఉండటం లాంటి సమాజంలోని జనసామాన్య విషయాలు కుటుంబరావు గారు చాలా నిశితంగా పట్టుకుని ఈ నవలలో పొందుపరిచారు. కుటుంబరావు గారి రచనా జీవితంలోని మరో పరిణామం అనుభవం నవల. ఈ నవల చదువుకోవటం నిజంగానే ఓ అనుభవం. విస్తారమైన జీవన దృశ్యం, అనుభవం. అదండి ఈనాటి నవలా హృదయం. శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు రాసిన కొడవటిగంటి కుటుంబరావు గారి నవల అనుభవం గురించి. మళ్ళీ వచ్చేవారం ఇంకో మంచి నవలా హృదయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.